health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. లంగ్స్కి ఇష్యూస్ మనకి తెలిసి మన చిన్నప్పటి నుంచి చూడటం ఏంటంటే స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది, క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నామండి. కానీ ఈ మధ్య కాలంలో లంగ్ డిసీజెస్ అనేవి కోవిడ్ తర్వాత చాలా వరకు అందరికీ అవగాహన వచ్చేసింది. లంగ్ డిసీజెస్ ఏంటంటే జెనెటిక్గా కూడా రావచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు, ఇంకా ఒబెసిటీ వల్ల కూడా లంగ్ డిసీజెస్ అనేవి చాలా వరకు కనిపిస్తాయి. ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఇవన్నీ ఒబెసిటీ వల్ల వస్తాయి అనమాట. అవి లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక విషియస్ సైకిల్ లాగా కనిపిస్తూ మనకి లంగ్ డిసీజ్ వస్తాయి. పెట్స్ వల్ల కూడా రావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో స్మోకింగే కాకుండా దాని తర్వాత 10 కారణాలు మనకి లంగ్ డిసీజెస్ లో కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇన్నేళ్ల సర్వీస్ లో మీరు ఎక్కువగా ఈ ట్రాన్స్ప్లాంట్ వరకు వచ్చిన వాళ్ళలో ఏ ప్రాబ్లం వల్ల లంగ్స్ ఇష్యూ వచ్చిన వాళ్ళని చూసారు? లంగ్ ట్రాన్స్ప్లాంట్ వరకు వచ్చేవాళ్ళు అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే స్మోకింగ్ బాగా ఎక్కువగా చేసేసున్న వాళ్ళల్లో ఎండ్ స్టేజ్ వచ్చేసి వాళ్ళు ఆక్సిజన్ మీద లేకపోతే బైపాప్ మెషిన్ అనేది పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు అది ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని సెట్ క్రైటీరియా ఉంటాయి అన్నమాట, ఎవరికి ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఎవరికి చేయొద్దు అని. అది మేము పేషెంట్ని చూసిన తర్వాత వీ కెన్ డిసైడ్ ఇఫ్ దే హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఇదే కాకుండా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉండే ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మోస్ట్ కామన్ మనం చూసింది కరోనా వైరస్ వల్ల లంగ్ ఫైబ్రోసిస్ అనేది చాలా వరకు కనిపించింది. సో ఆ పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ లేకపోతే ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ బాగా సిమెంట్ సిలికా ఎక్స్పోజర్కి ఇదంతా అయిన తర్వాత ఊపిరితిత్తులు గట్టిపడి ఆక్సిజన్ సరఫరా బ్లడ్ లోంచి లంగ్స్ ద్వారా మళ్ళీ బ్లడ్ లోకి వెళ్ళదు. అప్పుడు ఏంటంటే మనం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి కంటిన్యూస్ గా ఆక్సిజన్ సప్లై ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళల్లో కూడా మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇదే కాకుండా చిన్న పిల్లల్లో మనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జబ్బు వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో ఈ ఒక్క కారణానికి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కానీ డోనర్ దొరకటం కష్టం. మనకి తొందరగా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది అని తెలిస్తే లిస్ట్ చేసుకుని అయినంత త్వరగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే చైల్డ్కి మిగతా లైఫ్ బాగుంటుంది అనమాట. ఈ లాస్ట్ కండిషన్ ఏంటి అంటే పల్మనరీ హైపర్టెన్షన్ అని వింటూ ఉంటాం. పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఊపిరితిత్తుల్లో రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏంటంటే మొబిలిటీ బాగా తగ్గిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ లేదన్నా డబల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ 4 కండిషన్ సిఓపిడి, ఐఎల్డి, సిస్టిక్ ఫైబ్రోసిస్, పల్మనరీ హైపర్టెన్షన్ వీరిలో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అయితే మ్యామ్ జనరల్గా ఇప్పుడు కోవిడ్ తర్వాత అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. అయితే పర్టికులర్గా అప్పుడు కూడా లంగ్స్ మీద చూపించిన దాని ప్రభావం అలా చెప్తూ ఉన్నారు. మెడికల్ పరిభాషలో ఏమంటారో తెలియదు, కానీ జనరల్గా కోవిడ్ తర్వాత ఈ లంగ్స్కి వచ్చిన దాన్ని ఏమంటున్నారు? సో బాగా సివియర్ అయిపోయి హాస్పిటలైజ్ అయిన వాళ్ళలోనే లంగ్స్ ఇష్యూ వస్తుందా, నార్మల్గానే వస్తుందా? మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూస్తున్న రీసెర్చ్లో హాస్పిటలైజ్ అయ్యి ఆక్సిజన్ అవసరం పడి లేదంటే వెంటిలేటర్ పెట్టవలసిన వాళ్ళల్లోనే మనకి లంగ్ ఫైబ్రోసిస్ అనేది రెసిడ్యువల్ డ్యామేజ్ కనిపిస్తుంది అనమాట. కాకుండా ఇంట్లో ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే వారిలో లంగ్ ఫైబ్రోసిస్ అనేది అంత ఎక్కువగా కనిపించట్లేదు. కానీ ఒక వరకు చూసుకుంటే వైరల్ నిమోనియాస్ కోవిడ్ వల్ల ఏదైతే వైరల్ నిమోనియా వచ్చిందో ఫైబ్రోసిస్ అనేది చాలా వరకు రిజాల్వ్ అయింది. ఎవరికైతే రిజాల్వ్ కాలేదో వారికి మాత్రం ఖచ్చితంగా రీజనరేటివ్ మెడిసిన్ కానీ లేదంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ వాడాల్సి వస్తుంది. రీజనరేటివ్ మెడిసిన్ అంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఊపిరితిత్తుల్లో మనకి ఏజ్డ్ సెల్స్ ఉంటాయి. ఆ ఏజ్ సెల్స్ వల్ల యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ లేకపోతే ఫైబ్రోసిస్ అయిన కొద్దీ ఆ ఏజ్ సెల్స్ నెంబర్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఆక్సిజన్ సరఫరా సరిగ్గా కావట్లేదు. ఇప్పుడు మన బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుని అవి లంగ్స్లోకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ ఏజ్ సెల్ పాపులేషన్ తగ్గి యంగ్ సెల్స్ ఇవ్వగలుగుతున్నాం. దాంతో ఏంటంటే ఆక్సిజన్ సప్లై ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు రోజువారీ యాక్టివిటీస్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నారు పేషెంట్స్. ఓకే, అది ఇప్పుడు చేస్తూ ఉన్నారా? మా హాస్పిటల్లో నేను చేస్తున్నాను. సో అంటే రీజనరేటివ్ మెడిసిన్కి వెళ్ళాలా లేదంటే నార్మల్గా మందులు వాడి తగ్గించుకోవచ్చా? ఇట్లా దీన్ని ఏ బేసిస్ మీద ఎలా వేస్తారు? సో ఇప్పుడు మనకి లంగ్ ఫైబ్రోసిస్ కానీ సిఓపిడి వచ్చినప్పుడు కానీ ఫస్ట్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందండి. మెడికల్ మేనేజ్మెంట్ పని చేయలేదు, మనం అన్ని మందులు ఎక్స్ప్లోర్ చేసేసి ఉన్నాము. పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది ఏంటంటే ఎక్సర్సైజెస్, మనం లంగ్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, రెస్పిరేటరీ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి. సో అది కూడా కాలేదు. దానివల్ల కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు
కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం కొన్ని. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో మనకి వరల్డ్ వైడ్ క్రైటీరియా ప్రకారం ఎవరిని ట్రాన్స్ప్లాంట్కి పంపించాలి, ఎవరిని ట్రాన్స్ప్లాంట్కి పంపించకూడదు అనేది సెట్ క్రైటీరియా ఉంటాయి అనమాట. ఇదంతా మనము ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారానే మనము గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఉంటాం. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ వర్కప్ చేస్తాం. ఫస్ట్ వర్కప్లో వాళ్ళు ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా రావాలి. ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ లేదా వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదా, ఉందా లేదా. ఈ క్రైటీరియా ఫిట్ కాకముందు మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది, ఈ మధ్యలో మనం రీజనరేటివ్ మెడిసిన్ అనే ఆప్షన్ పేషెంట్కి ఇవ్వచ్చు. సో ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ అన్నట్టు లేదు, మెడికల్ మేనేజ్మెంట్తో మనకి హోప్ లేదు అన్నట్లేదు, మధ్యలో రీజనరేటివ్ మెడిసిన్ ని పొజిషన్ చేస్తున్నాం. ఓకే, అంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటే మీరు అన్నట్లుగా సెల్స్ అది ఏదైతే మనం బోన్ మ్యారో నుంచి తీసుకొని మనం ఇవ్వడం ఏదైతే ఉందో, అంటే ఇది నాన్ మెడికల్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారా బయట? అది నేను బయట విన్నాను. మాకు తెలిసి నాన్ మెడికల్ వాళ్ళు చేయటం కాదు, ఎందుకంటే మేము చేసేది మా స్టెమ్ సెల్ ల్యాబొరేటరీకి పంపించి పెథాలజీ స్పెషలిస్ట్ వాళ్ళే సెపరేట్ చేసి ఇస్తారు. ఓకే, అలా ఏమైనా ఉంటే దానికైతే అసలు పొరపాటును కూడా వెళ్ళకూడదు. క్వాలిఫైడ్ పర్సనల్ చేసి రియాక్షన్స్ అనేవి మేమైతే తట్టుకోగలుగుతాం, ఎందుకంటే చూస్తాం అందరికీ రియాక్షన్స్ రావు, ఎందుకంటే పేషెంట్ ఓన్ బోన్ మ్యారో మనం బ్యాక్ ఇస్తున్నాం. కానీ అప్పుడప్పుడు పేషెంట్కి హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇవన్నీ ఉంటే వాళ్ళ బోన్ మ్యారో ద్వారా మనం హార్వెస్ట్ చేయం, కాబట్టి డోనర్ బోన్ మ్యారో తీసుకోవాల్సి వస్తుంది. రియాక్షన్స్ అనేవి అప్పుడు కనిపించవచ్చు. అవి హ్యాండిల్ చేయడానికి ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో, ఎవరి దగ్గర అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వారు చేస్తేనే. సక్సెస్ రేట్ ఎలా ఉంది? సక్సెస్ రేట్ అనేది 10 పేషెంట్స్లో చేసినట్టయితే 5 to 6 people ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గుతోంది, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరగటము, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ బెటర్ అవ్వటము జరుగుతుంది. ఈ మిగతా నలుగురు అంటారా, వాళ్ళు ఏ స్టేజ్లో మా దగ్గరికి వచ్చారు అనే దాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్ ఉంటుంది. వెన్ దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్, వారికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఖచ్చితంగా అడ్వకేట్ చేస్తాం. ఓకే, అయితే మ్యామ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే సో పర్టికులర్ డోనర్ అనేది ఉండాలి కదా, ఎట్లాగూ లైవ్ డోనర్స్ అది చేయడానికి ఉండదు. సో ఆ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశాక వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసిన తర్వాత 1 year వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే లంగ్ అనేది బేసిక్గానే చాలా వాస్క్యులర్ స్ట్రక్చర్ అంటాం అనమాట. బ్లడ్ సప్లై లంగ్కి చాలా ఎక్కువ. ఇప్పుడు ఏ ఆర్గన్ కన్నా బ్లడ్ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనోజెనిసిటీ అంటే దాని నుంచి వచ్చే ఇమ్యూన్ రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు డోనర్ లంగ్ అన్నా సరే ఇమ్యూన్ రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇమ్యూన్ రియాక్షన్ని తగ్గించడానికి మనం ఇమ్యూనో సప్రెషన్ అంటే బాడీ ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఉంటాం అనమాట. సో బాడీ ఇమ్యూనిటీని తగ్గించినప్పుడు బయట ఇన్ఫెక్షన్స్కి ఛాన్స్ దొరుకుతుంది. అప్పర్ హ్యాండ్ వచ్చింది అంటే అవి పేషెంట్ని డిటరేట్ చేయొచ్చు. సో అందుకని ఫస్ట్ 1 year మనము ఇన్ఫెక్షన్స్కి దూరంగా, గుంపుల్లో వెళ్ళకండి, క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉండండి, డాక్టర్ చెప్పిన మందులు ఖచ్చితంగా డే టు డే వాడాలి, అంటే లాస్ట్ ఫాలో అప్ కావద్దు పేషెంట్. 1 year తర్వాత కొంచెం రిస్ట్రిక్షన్స్ తగ్గుతాయి, ఎందుకంటే ఇమ్యూనో సప్రెషన్ అనేది తగ్గించామంటే న్యాచురల్గా బాడీ ఓన్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, కాబట్టి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. ఓకే, ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా దానికి? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా 65 years తర్వాత తీసుకోమన్నమాట, ఎందుకంటే మినిమం 5 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చూసుకుని తర్వాత మాక్సిమం 20 years. యాజ్ డాక్టర్స్ మాకు యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ సర్వైవ్ అయితే బాగుండు అనే ఫీలింగ్. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ 81లో జరిగింది అనమాట, డ్యూయల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. వారు ఇప్పటికీ ఉన్నారు, పేషెంట్ ఇస్ సర్వైవింగ్. ఓకే, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది చేస్తారా? లంగ్ క్యాన్సర్ వచ్చి స్టేజ్ 1 ఒక్కటే ఉంది, ఇంకెక్కడికి స్ప్రెడ్ కాలేదంటే చేయగలుగుతాం. కానీ లంగ్ క్యాన్సర్కి మనకి ఇప్పుడు వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ పార్ట్ వరకు తీసేసినట్టయితే ఇప్పుడు లంగ్లో 5 lobes ఉంటాయి. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందంటే 1 lobe వరకే ఉంటుంది. సో ఆ 1 lobe తీసేసినట్టయితే మనకు పేషెంట్ లైఫ్ నార్మల్ ఉంటుంది అనమాట. సో ప్రతి లంగ్ క్యాన్సర్కి ట్రాన్స్ప్లాంట్ చేయని అవసరం లేదు, ఒక్కొక్కసారి పర్టికులర్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే మనం లంగ్ రీప్లేస్ చేసినా వేరే దగ్గరికి స్ప్రెడ్ కాలేదన్నట్టయితే చేస్తాం. అయితే డాక్టర్ గారు లంగ్ క్యాన్సర్ వచ్చింది అప్పుడే స్టార్ట్ అవుతూ ఉందన్నప్పుడు లక్షణాలు ఏమైనా తెలుస్తాయా? లంగ్ క్యాన్సర్ లక్షణాలు అన్ఫార్చునేట్లీ చాలా వరకు క్లుప్తంగా ఉంటాయి అనమాట. మనకి బయటికి లంగ్ క్యాన్సర్ ఉండేది తెలియదు, అందుకనే స్మోకర్స్లో లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వారిలో మనం ఏం చేస్తామంటే స్క్రీనింగ్ టూల్స్ అనేవి పెడతాం. టైం టు టైం ఎక్స్రే లేదా టైం టు టైం సిటీ స్కాన్ చేయటము, వాళ్ళ సిమ్టమ్స్
ఎక్కువగా క్రానిక్ కాఫ్ రావటము. ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్ అయితే మా దగ్గరికి స్ట్రేట్ అవే హెడేక్తో వచ్చారు. ఆవిడకి పాపం లంగ్లో ఉన్నట్టు తెలవలేదు, డైరెక్ట్గా బ్రెయిన్ లోపల మెటస్టాసిస్ స్ప్రెడ్ అయ్యి హెడేక్ అని ప్రెజెంట్ అయ్యారు. మనం చేసిన సిటీ స్కాన్లో ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది చెక్ చేస్తే ప్రైమరీ అనేది లంగ్లో దొరికింది అనమాట. లంగ్ అనే ఆర్గన్ నోటోరియస్ టు కవర్ డిసీజెస్, అంటే కనిపించదు, మరీ వర్స్ అయ్యే వరకు ఊపిరితిత్తుల్లో కనిపించదు అనమాట. అయితే ఇప్పుడు కోవిడ్ తర్వాత అంతా మారిపోయింది. సో ఇప్పుడు నా లంగ్స్ బాగున్నాయి లేదు ఇట్లా తెలుసుకోవాలి, నా హెల్త్ బాగుంది లేదు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ టెస్ట్లు అనేవి అవసరమా? సో ఎన్నాళ్ళకు ఒకసారి బాడీ చెకప్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది? అబౌవ్ 40 years ఉన్నట్టయితే హోల్ బాడీ చెకప్ ఎవ్రీ ఇయర్ అడ్వకేట్ చేస్తున్నాం. అదే కాకుండా వ్యాక్సినేషన్స్ కూడా చెప్తున్నాం అనమాట. సో దట్ టైం టు టైం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి, అప్పుడే మనం ఊపిరితిత్తుల్ని కాపాడుకోగలుగుతాం.